ఆర్ మోరల్ స్టోరీస్. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ ఊరి చివర 2 కుటుంబాలుండేవి. ఒకింట్లో రాఘవయ్య, అతని భార్య సీత ఉండేవారు. రాఘవయ్య చాలా శాంతమూర్తి. కష్టపడి తనకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుని బ్రతికేవాడు. భార్య సీత కూడా భర్తకు తగ్గ ఇల్లాలు, ఎవరితోనూ కయ్యానికి దిగని మృదు స్వభావి. వారికి సరిగ్గా పక్కింట్లోనే కోటయ్య, అతని భార్య లింగమ్మ ఉండేవారు. కోటయ్యది పూర్తిగా వ్యతిరేక స్వభావం. పక్కవాళ్ల దగ్గర ఏవున్నా ఓర్వలేని గుణం. ఎప్పుడూ ఏదో ఒక గొడవకు కారణం వెతుకుతూ ఉండేవాడు. అతని భార్య లింగమ్మ భర్తకి మాత్రం తీసిపోదు. నోరు తెరిస్తే చాలు చుట్టుపక్కల వారికి తలనొప్పి మొదలయ్యేది. సీత తన ఇంటి ముందు ఖాళీ జాగాలు, అందంగా కూరగాయల పాదులు, పూల మొక్కలు పెంచుకునేది. అది చూసినప్పుడల్లా లింగమ్మ మనసు చిటపటలాడేది. దీని శ్రద్ధ చూడు, పెరట్లో మొక్కలు పెంచుతుందట. నాకేం తక్కువ, నాక్కూడా పెరడుంది. కాని ఈ కోడి పెంటతో గొడ్లతో నాకేం తీరిక దొరుకుతుంది? దీనికేం పని, హాయిగా కూర్చొని మొక్కలతో ముచ్చట్లు పెడుతుంది. లింగమ్మ కావాలని కోళ్లను పెరట్లోకి వదిలేది. అవి సహజంగానే పక్కనే ఉన్న సీత పెరట్లోకి వెళ్లి ఆ కూరగాయల పాదుల్ని కాళ్లతో తొక్కి ఆకుల్ని తినేసి నాశనం చేసేవి. 1 రోజు 2 రోజులు సీత సహించింది. కాని ఇది రోజూ జరిగేసరికి ఆమెకు చాలా బాధ కలిగింది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న వంకాయ, టొమాటో మొక్కలు విరిగిపోయి ఉండడం చూసి ఇక లాభం లేదని లింగమ్మతో మాట్లాడదామని వెళ్ళింది. ఏవండి లింగమ్మగారు, కాస్త బయటికొస్తారా? ఏంటి పొద్దున్నే నాతో ఏం పని పడింది నీకు? అది కాదండి, మీ కోళ్లు రోజూ మా పెరట్లోకొచ్చి పాదులన్నీ తొక్కేస్తున్నాయి, టొమాటో మొక్కలన్నీ విరిచేశాయి. ఇది వినగానే లింగమ్మకు ఎక్కడ్లేని కోపం వచ్చింది. హోస్, ఎంతేనా సంగతి? ఈ మాత్రం దానికే పిలిచావా నన్ను? కోళ్లంటే అటు ఇటు తిరుగుతాయి, దానికింత రాద్ధాంతం చేస్తావేంటి? అవి తింటే ఎంత తింటాయి? నీ కూరగాయల పాదులు అంత గొప్పవా మరి? నీకు అంత ఇబ్బందిగా ఉంటే నువ్వే ఓ కంచె కట్టుకోపో. సీత నివ్వెరపోయి, అయ్యో కాస్త చూసుకుంటే బాగుండునని మాత్రమే చెప్పానండి, దానికే మీరిలా మాట్లాడితే ఎలా? ఇక చాలే నీతులు. నా కోళ్ళు నా ఇష్టం, అవెక్కడికైనా వెళ్తాయి. నీకు చేతనైతే నువ్వే కంచె కట్టుకో, లేకపోతే నోరు మూసుకొని ఉండు పా. సీత కళ్ళ నీళ్లతో వెనుతిరిగింది. జరిగిందంతా సాయంత్రం పొలం నుంచి వచ్చిన భర్త రాఘవయ్యకు చెప్పి బాధపడింది. ఊరుకో సీత, లింగమ్మ స్వభావం మనకు తెలియందా? తను చెప్పింది నిజమే కదా. మన మొక్కల్ని మనమే కాపాడుకోవాలి. రేపే నేను వెదురు బద్దలు తెచ్చి మన పెరటి చుట్టూ కంచె కట్టేస్తాను, సమస్య పోతుంది. వాళ్ల కోళ్ల కోసం మనం కష్టపడి కంచె కట్టుకోవాలా? వాళ్ల కోళ్ల కోసం కాదు సీత, మన ప్రశాంతత కోసం. గొడవ పెంచుకోవడం కన్నా మనమే ఒక పరిష్కారం కనుక్కోవడం మేలు. వదిలేసేయ్. తన పెరటి చుట్టూ కంచె కట్టడం మొదలుపెట్టాడు. ఇది చూసిన కోటయ్యకు కన్ను కుట్టింది. ఏరా రాఘవయ్యా, ఏం కడుతున్నావు? నమస్కారం కోటయ్యన్నా. అదేం లేదన్నా, కోళ్ళొచ్చి పాదులు పాడు చేస్తున్నాయని సీత బాధపడితే ఈ కంచె కడుతున్నాను. కంచె కడితే నాకేం అభ్యంతరం లేదు, కాని ఆ గుంజ ఎక్కడ పాతావు? అది నా స్థలంలో ఉంది. ఏంటన్నా, మనిద్దరి ఇళ్ల మధ్య ఉన్న సరిహద్దు రాయి ఇదే కదా. నేను రాయికి ఇవతలే నా స్థలంలోనే గుంజ పాతున్నాను. ఆ రాయి కాదు సరిహద్దు. మా తాతల కాలంలో అక్కడో పెద్ద కొబ్బరి చెట్టు ఉండేది. ఆ కొబ్బరి చెట్టు ఎప్పుడో పడిపోయింది. ఆ చెట్టు వరకు మా స్థలం. నువ్విప్పుడు నా స్థలంలో కంచె వేస్తున్నావు. వెంటనే ఆ గుంజ పీకేయ్. కోటయ్యన్నా, ఆ కొబ్బరి చెట్టు ఎప్పుడో పడిపోయిందని నువ్వే అన్నావు. ఊరి రికార్డుల ప్రకారం, పంచాయతీ పత్రాల ప్రకారం ఈ రాయే సరిహద్దు. నేనొక్క అంగుళం కూడా నీ స్థలంలోకి రాలేదు. ఆ పత్రాలు రాసిందెవడు? నువ్వేమైనా లంచమిచ్చి రాయించుకున్నావేమో. నాకు పత్రాలు గిత్రాలు తెలియదు. మర్యాదగా ఆ పని ఆపేయ్. అనవసరంగా గొడవ పడకన్నా, నేను నా స్థలంలోనే కట్టుకుంటున్నాను. అంటే నా మాట లెక్కలేదన్నమాట. ఉండు, నీ సంగతి చెప్తా అని కోటయ్య ఇంట్లోకెళ్లి భార్య లింగమ్మని పిలిచాడు. ఇద్దరూ కలిసి వచ్చి రాఘవయ్య మీద పెద్దగా అరవడం మొదలుపెట్టారు. ఏమనుకుంటున్నావు మా గురించి? మేం నోరులేని వాళ్ళం అనుకున్నావా? మా స్థలం ఆక్రమించుకుని కంచె వేస్తావా? నీ కూరగాయల పాదుల కోసం మా స్థలాన్ని మింగేస్తావా? దొంగ! సీత ఇంట్లోంచి బయటికొచ్చి, లింగమ్మ,
నోరు అదుపులో పెట్టుకో. నా భర్తను దొంగంటావా? పత్రాలన్నీ మా దగ్గరున్నాయి. మీరే అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీ ఇద్దరి సంగతి ఊరందరికీ తెలియాలి. నా స్థలం కబ్జా చేస్తున్నారంటూ పంచాయితీ పెట్టిస్తా. ఆ కేకలకు చుట్టుపక్కల వాళ్లు పోగయ్యారు. కోటయ్య, లింగమ్మ కలిసి నానా యాగీ చేశారు. రాఘవయ్య ఎంత శాంతంగా నచ్చజెప్పాలని చూసినా వాళ్ళు వినలేదు. ఆ రోజుకి కంచె పని ఆగిపోయింది. ఆ రోజు నుండి లింగమ్మ ఊరంతా రాఘవయ్య, సీత గురించి చెడ్డగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. లింగమ్మ బావి దగ్గర ఆడవాళ్లతో, చూశారే, ఆ సీతకెంత గర్వమో! ఏదో 4 కూరగాయ మొక్కలు పెంచి అవేదో బంగారు మొక్కల్లా ఫీలైపోతోంది. మా కోళ్లు వెళ్ళాయని నాతో గొడవకొచ్చింది. తీరా కంచె కట్టమంటే మా 2 అడుగుల స్థలం కలిపి కట్టేయాలని చూశారు వాళ్ళు మొగుడు పెళ్ళాలు. ఎంత మోసకారులో చూడండి. ఈ మాటలు విని కొందరు నమ్మారు, కొందరు నవ్వారు. కాని ఈ పుకార్లు సీత చెవిన పడ్డాయి. ఆమె మనసు తీవ్రంగా గాయపడింది. తన గురించి, తన భర్త గురించి ఊళ్ళో జనం తప్పుగా అనుకుంటున్నారని తెలిసి కుమిలిపోయింది. ఆమె బావికి వెళ్లడం తగ్గించేసింది. 10 మందిలో కలవడం మానేసింది. ఇంట్లోనే దిగాలుగా కూర్చోవడం మొదలుపెట్టింది. ఏవైంది సీత? ఎందుకలా ఉన్నావు? మన పరువు పోయిందండి. ఆ లింగమ్మ మనల్ని దొంగలుగా ప్రచారం చేస్తోంది. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. ఎందుకండి మనకి కంచె గొడవ? ఆ పాదులు పాడు చేస్తే పోని, మనకి గొడవ ఉండేది కాదు కదా. చూసావా, ఇప్పుడు నువ్వే నన్ను అంటున్నావు. వాళ్ళు తప్పు చేస్తుంటే మనమెందుకు తలదించుకోవాలి? ఎవరేమనుకుంటే మనకేంటి? మన నిజాయితీగా ఉన్నంతవరకు భయపడాల్సిన పనిలేదు. కానీ నాకు నిజంగా భయంగా ఉందండి. వాళ్ళు మనల్ని ప్రశాంతంగా బతకనిచ్చేలా లేరు. సీత భయపడినట్టే జరిగింది. కోటయ్య, లింగమ్మ తమ వేధింపుల్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. రాఘవయ్య ఇంటికి, కోటయ్య ఇంటికి మధ్య ఒక చిన్న మురికి నీటి కాలు ఉండేది. ఇద్దరిళ్లలోంచొచ్చే బట్టల నీళ్లు, వాకిలి కడిగిన నీళ్లు ఆ కాలువ ద్వారా ఊరి బయటకు వెళ్లేవి. అది వర్షాకాలం. వానలు బాగా పడుతున్నాయి. లింగమ్మ కావాలని రోజూ ఇంట్లో ఉన్న చెత్త, పాత బట్టలు, పిడకలు తీసుకెళ్లి ఆ కాలువకి అడ్డంగా పడేయడం మొదలుపెట్టింది. రాఘవయ్య పొలానికి వెళ్ళినప్పుడు, సీత ఇంట్లో ఉన్నప్పుడు చూసి కాలువను పూర్తిగా పూడ్చేసింది. కోటయ్య తన భార్యతో, మంచి పని చేస్తున్నావే. ఇప్పుడు చూద్దాం వాళ్ళెలా సుఖంగా ఉంటారు. ఆ మాత్రం చేయకపోతే ఎలా? మనతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలియాలి కదా. ఒకరోజు రాత్రి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కుండపోత వర్షం కురిసింది. రాఘవయ్య, సీత నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో వాకిలిగుండా నీళ్ళింట్లోకి రావడం మొదలయ్యాయి. ఏవండి, ఏవండి, లేవండి, ఇంట్లోకి నీళ్లొస్తున్నాయి. రాఘవయ్య ఉలిక్కిపడలేచి, ఏంటి? నీళ్ళా? అయ్యో! ఇద్దరూ బయటికొచ్చి చూసేసరికి పెరడంతా మోకాళ్ల లోతు నీళ్లు. మురిక్కాలువ పూర్తిగా పూడుకుపోవడంతో వాన నీరు మొత్తం రాఘవయ్య ఇంటి పెరట్లోకి, అక్కడ్నుండి ఇంట్లోకి ప్రవహిస్తోంది. సర్వనాశనం! ఆ లింగమ్మ కాలువ పూడ్చేసింది. అయ్యో! వాళ్ళేదైనా చేసేలోపే వంటగదిలోకి, పడగ్గదిలోకి నీళ్లు చేరాయి. అన్నిటికన్నా ఘోరం, గదిలో మూలగా నిల్వ ఉంచుకున్న ధాన్యం బస్తాలు నీట్లో తడిసి ముద్దయ్యాయి. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఆ పాపాత్ములు నా నోట్లో మట్టి కొట్టారు. ఆ రాత్రంతా ఇద్దరూ నిద్రపోలేదు. తెల్లవారేసరికి వర్షం తగ్గింది. కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాఘవయ్య కళ్లల్లోంచి నిప్పులు చెరిగాయి. అతని శాంతం నశించింది. చేతికి దొరికిన ఓ కర్ర పుచ్చుకొని కోటయ్య ఇంటివైపు ఆవేశంగా నడిచాడు. గట్టిగా అరుస్తూ, ఏరా కోటయ్యా, బయటికి రా! నీ అంతు చూస్తానీరోజు. కోటయ్య, లింగమ్మ భయపడుతూనే బయటికొచ్చారు. అప్పటికే ఆ అరుపులకి ఊరి జనం మళ్లీ పోగయ్యారు. రాఘవయ్య ఆవేశంతో ఊగిపోతూ, ఛీ! నీది ఒక బతికేనా? నాతో గొడవుంటే నాతో తేల్చుకోవాలి. కాలువకు అడ్డం వేసి నా ధాన్యాన్ని ముంచేస్తావా? నా పొట్ట కొడతావా? సీత అడ్డుపడి భర్తను పట్టుకుంది. వద్దండి, మనకావేశం వద్దు. లింగమ్మ ఏమీ ఎరగనట్టు నటిస్తూ, అయ్యో అయ్యో, మేమేం చేశామని మా మీదకొస్తున్నావు? వాన దేవుడు కురిపించాడు. కాలువ దానంతట అదే పూడుకుపోయింది. దానికి మేం బాధ్యులమా? మీ ఇల్లు పల్లంలో ఉంది. నీళ్లు చేరాయి. దానికి మమ్మల్ని కొడతావా? ఊరంతా చూస్తున్నారు. ఈ అన్యాయం చూడండి. అవునవును, మాకేం సంబంధం లేదు. నీ ధాన్యం తడిస్తే మాకేంటి?
రాఘవయ్య కోపం కట్టలు తెంచుకుంది. ఇంతలో ఆ గుంపులోంచి ఊరి పెద్ద రామయ్య గారు ముందుకొచ్చారు. ఆయన వయసులో పెద్దవాడు, ఊరందరికీ గౌరవనీయుడు. ఆగు రాఘవయ్య, ఆ కర్ర కింద పడి. రాఘవయ్య పెద్దాయన మాట కాదనిలేక అయిష్టంగానే కర్ర జారి విడిచాడు. రామయ్య కోటయ్య వైపు తిరిగి, ఏంటి కోటయ్య, నీకేం సంబంధం లేదా? లింగమ్మ, నువ్వేం పాపం ఎరుగవా? మేమేం ఎరగం పెద్దాయన గారు, మా మీదే నింద వేస్తున్నారు. రామయ్య గంభీరంగా, అబద్ధం చెప్పకు లింగమ్మ. నిన్న మధ్యాహ్నం నువ్వు పాత బట్టలు మూట తీసుకెళ్లి ఆ కాలువలో కుక్కుతుండగా నేను నా కళ్ళారా చూశాను. ఏమ్మా, ఏంటా పని అని అడిగితే ఊరికే పడేస్తున్నా అని నాతోనే అబద్ధం చెప్పావు. నిజం కాదా? ఈ మాటతో లింగమ్మ కోటయ్య తలలు దించుకున్నారు. వాళ్ళ నోట మాట రాలేదు. చూశారా, ఇది అసలు కథ. ఇరుగు పొరుగు అంటే అన్నదమ్ముల్లా ఉండాలి. మనకు కష్టం వస్తే ముందు పరిగెత్తుకొచ్చేది పక్కింటోడే. ఇంట్లో చావు జరిగితే మనకన్నా ముందు కన్నీరు పెట్టేది పక్కింటోళ్లే. అలాంటిది ఈ అంగుళం జాగా కోసం, ఈ కోడి పిల్లల కోసం ఇంత కక్ష పెంచుకుంటారా? కోటయ్య, నువ్వు చేసింది చాలా తప్పు. పక్కవాడి నష్టం కోరావు. రాఘవయ్య కష్టాన్ని నాశనం చేశావు. ఇది మహాపాపం. రాఘవయ్య, నీకు జరిగిన నష్టానికి నాక్కూడా బాధగా ఉంది. కాని కోపంతో కర్ర పట్టుకోవడం నీ సంస్కారం కాదు. నువ్వు శాంతమూర్తివి, అలానే ఉండు. రామయ్య గారు ఇద్దరికీ నచ్చజెప్పారు. కోటయ్య, లింగమ్మ ఊరందరి ముందు దోషులుగా తేలడంతో అవమానంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. రాఘవయ్య తన నష్టాన్ని తలుచుకుంటూ భార్యతో కలిసి బాధపడ్డాడు. ఆ రోజు నుండి ఇరు కుటుంబాల మధ్య మాటలు పూర్తిగా ఆగిపోయాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం మానేశారు. అలా 2 నెలలు గడిచాయి. వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం రాఘవయ్య పొలం నుండి అప్పుడే ఇంటికొచ్చాడు. సీత అతనికి మంచినీళ్లందిస్తోంది. ఇంతలో పక్కింటి నుండి పెద్దగా పొగ రావడం ఇద్దరూ గమనించారు. సీత ఆందోళనగా, ఏమండి, అదిగో చూడండి, కోటయ్య గారి ఇంటి వెనక నుండి పొగొస్తోంది. అవునే, ఏదో కాల్తున్నట్టుంది. కోటయ్య ఇంటి పెరట్లో ఎండిన గడ్డివాముకి నిప్పంటుకుంది. బహుశా లింగమ్మ పొయ్యిలో నుంచి వచ్చిన నిప్పురవ్వ ఎగిరిపడి ఉంటుంది. గాలికా మంటలు వేగంగా వ్యాపించి గడ్డివాము నుండి ఇంటి చూరుకు అంటుకున్నాయి. లింగమ్మ భయంతో కేకలు వేయడం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో, ఇల్లు కాలిపోతోంది, రండి, ఎవరైనా కాపాడండి. కోటయ్య నిస్సహాయంగా, ఓరి దేవుడా, నా ఇల్లు అంటూ ఏడుస్తున్నాడు. ఆ సమయంలో ఊళ్ళో మగవాళ్ళెవ్వరూ లేరు. అందరూ పొలాలకు వెళ్లారు. కోటయ్య, లింగమ్మ ఏం చేయాలో తెలియక తలలు బాదుకుంటున్నారు. ఒక్క క్షణం కూడా రాఘవయ్య ఆలోచించలేదు. రాఘవయ్య భార్యతో, సీత, నువ్వు బావి దగ్గర నీళ్లు తోడు, నేను పట్టుకొస్తాను, త్వరగా, నిప్పు నిప్పు అని గట్టిగా అరుస్తూ తన ప్రాణాలకు తెగించి మండుతున్న ఇంటి దగ్గరికి వెళ్లాడు. రాఘవయ్య కోటయ్యతో, కోటయ్యన్నా, నిలబడి చూస్తావేంటి? నీళ్లు పట్టుకురా, ముందు చూరు మీద పోయాలి. రాఘవయ్య అరుపులకు కోటయ్యకి తెలివొచ్చింది. ఇద్దరూ కలిసి నీళ్లు చల్లడం మొదలుపెట్టారు. సీత బావి దగ్గర నుండి నీళ్లు తోడి ఇస్తూనే ఉంది. లింగమ్మ కూడా ఏడుస్తూనే తన వంతు సాయం చేస్తోంది. అందరూ కలిసి అరగంట పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఇల్లు పూర్తిగా కాలిపోకుండా చూరు వరకే మంటలతో ఆగిపోయింది. పెద్ద ప్రమాదం తప్పింది. మంటలారిపోయాక అందరూ అక్కడ కూలబడ్డారు. కోటయ్య వణుకుతున్న గొంతుతో, రాఘవయ్య, మేం నీకంత అన్యాయం చేశాం. నీ 6 నెలల కష్టాన్ని, నీ ధాన్యాన్ని నీళ్ల పాలు చేశాం. నీ పరువు తీశాం. అలాంటి మమ్మల్ని, మా ఇంటిని నువ్వే కాపాడావా తమ్ముడు? అక్క, నన్ను క్షమించక్క. నా నోటి దురుస్తో, నా కడుపు మంటతో మన మధ్య ఇంత దూరం పెరిగింది. నువ్వు నా పక్కనే ఉన్నా నిన్ను శత్రువులా చూశాను. కాని ఈరోజు నా ఇల్లు కాలిపోతుంటే నువ్వు పరిగెత్తుకొచ్చావు. నా మాంగల్యం నిలబెట్టావు. పోన్లే అన్నా, ఏదో జరిగిపోయింది. ధాన్యం పోతే మళ్ళీ పండించుకోగలను. కాని పక్కనున్న ఇల్లు కాలిపోతే ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తూ కూర్చోగలవా? రామయ్య గారు చెప్పింది నిజం. మనకు మనమే దిక్కు. ఈ కక్షలు, కార్పణ్యాలు మనకెందుకు? ఆ అగ్ని ప్రమాదం వారి ఇళ్లనే కాదు, వారి మనసుల్లో పేరుకుపోయిన అసూయ, ద్వేషం అనే మలినాల్ని కూడా కాల్చి బూడిద చేసింది. మరుసటి రోజు కోటయ్య తనే స్వయంగా వెళ్లి రాఘవయ్య పెరట్లో ఆగిపోయిన కంచె పనిని పూర్తి చేశాడు.
ఇక మీదట నా కోళ్ళు నీ పెరట్లోకి రావు తమ్ముడు, కాని నేను మాత్రం రోజూ వస్తాను. అని నవ్వాడు. ఈ కథ వల్ల మనకి తెలిసే నీతేంటంటే, ఇరుగు పొరుగుల మధ్య గొడవలు రావడం అనేది చాలా సహజం. కానీ కష్టాలొచ్చినప్పుడు మాత్రం ఒకరికొకరు అండగా నిలబడితే అదే అసలైన ధర్మం. అనగనగా సంపన్నపురం అనే ఒక పెద్ద గ్రామంలో ధనయ్య అనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతను వస్త్రాలు, ధాన్య వ్యాపారాల ద్వారా లక్షల కొద్దీ ధనాన్ని పోగు చేసుకున్నాడు. ధనయ్య పేరు వినగానే ఆ ఊరి వారందరూ అతడి అపార సంపద గురించి మాట్లాడేవారు. కాని ఆ సంపద కంటే అతని పిసినారితనం గురించే ఎక్కువ మాట్లాడుకునేవారు. ఆ ఊర్లో 7 తరాల వరకు తిన్నా తరగనంత ధనం, 100 ఎకరాల భూమి ఉన్నా ధనయ్య జీవనం మాత్రం కటిక దరిద్రం కంటే హీనంగా ఉండేది. ధనయ్య తల్లి గంగమ్మ కూడా అతడికి తగ్గ తల్లి. ఆమె పిసినార్తనంలో కొడుకుని మించింది. ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక దీపం వెలగదు. ఎందుకంటే కొవ్వు నూనె వృధా అవుతుందని వారి భయం. పాత చింకి పట్టు వస్త్రాలు తప్ప కొత్తవి లేవు. ఇంట్లో వంట కూడా నిన్నటి అన్నం, నిల్వ పచ్చడితోనే అయ్యేది. పాలు, నెయ్యి, చక్కెర వంటి పదార్థాలు వారింటి దరిదాపుల్లో కూడా కనిపించేవి కావు. అవి కేవలం వ్యాపార వస్తువులు, తినడానికి కాదని వారి నిశ్చితాభిప్రాయం. ఆ గ్రామంలోనే ఉన్న సోమయ్య అనే ధనయ్య దూర బంధువు అతడికి గుమాస్తాగా పనిచేసేవాడు. సోమయ్య పేదవాడు కాబట్టి ధనయ్య అతణ్ణి తన ఆస్తులు చూసుకోవడానికి నియమించుకున్నాడు. కాని అతనికిచ్చే జీతం కేవలం పూట గడవడానికి సరిపోయే కనీస ధాన్యం మాత్రమే. సోమయ్య ప్రతిరోజూ ధనయ్య పిసినార్తనాన్ని చూసి లోలోపల కుమిలిపోయేవాడు. ఒకరోజు ఉదయం ధనయ్య తల్లి గంగమ్మ, రే ధనయ్య, నీకు ఈ వయసొచ్చింది. నువ్వు ఎంత ధనం సంపాదించినా, దాన్ని నిల్వ ఉంచినా ఉపయోగమేంటి చెప్పు? మనింటికొక కోడలొస్తేనే కదా ఈ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండేది. నువ్వొంటరిగా ఉంటే ఈ ధనమంతా వృధా అవుతుందిరా. అమ్మా, నువ్వు కోడలు గురించి అడుగుతున్నావు. నేనీ విషయం గురించి ఆలోచించకుండా ఉంటానా? కాని ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? ఖర్చు పెట్టే స్వభావం కలవారు, సౌఖ్యాన్ని కోరుకునేవారు. మనింటికొచ్చిన కోడలొక కొత్త చీర అడిగితే, ఒక జ్యోతి వెలిగించమంటే మన ధనం ఎలా నిల్వ ఉంటుంది? ధనాన్ని ఖర్చు పెట్టడం కంటే పెద్ద దోషం మరొకటి లేదమ్మా. నువ్వు చెప్పింది నిజమేరా. అందుకే మన్లాగే పిసినారి స్వభావం ఉన్న కోడలు కావాలి. ఆమె కూడా పైసా కూడా ఖర్చు పెట్టకుండా మన సంపదను రక్షించాలి. మనింటి కోడలొచ్చేటప్పుడు కనీసం బంగారం తీసుకురావాలి. దాన్ని మనం తాకట్టు పెట్టుకోవచ్చు. అందుకేనమ్మా నేను పెళ్లి ప్రయత్నాలు చేయడం లేదు. ఎక్కడ నా సంపాదనలో ఒక్క అణా కూడా పెళ్లి ఖర్చుల కోసం ఖర్చవుతుందో అని నాకు భయం. అందుకే ఏదైనా తక్కువ ఖర్చుతో కూడిన సంబంధం ఉంటే చూద్దామమ్మా. మన పిసినార్తనం గురించి ఎవ్వరికీ తెలియకూడదు. ధనయ్య గంగమ్మ ఆలోచనలు ఎలా ఉన్నా సోమయ్య మాత్రం ధైర్యం చేసి ఒక మధ్యతరగతి కుటుంబం గురించి తెలుసుకున్నాడు. ఆ కుటుంబం సత్యమూర్తి గారిది. వారున్న ఊరి పేరు ధర్మవరం. సత్యమూర్తి చాలా విద్యావంతుడు, నిజాయితీపరుడు, అలాగే మంచి సంస్కారం కలవాడు. ఆయన కూతురి పేరు సత్యవతి. ఆమె కూడా ఎంతో తెలివైంది, వివేకవంతురాలు. సోమయ్యకి తెలుసు ఈ సంబంధం ధనయ్యకు తగింది కాదని. కాని ఈ పిసినారి జీవితం నుండి ధనయ్యని ఎలాగైనా బయటకు తీసుకురావాలని అతని ఆశ, సంకల్పం. సోమయ్య ధనయ్య దగ్గరకొచ్చి ఆ సంబంధం గురించి చెప్పాడు. అయ్యా, ధర్మవరంలో సత్యమూర్తి గారున్నారు. వారు చాలా మంచివారు. వారి కూతురు సత్యవతి చాలా తెలివైంది. వారికి మన ధనం, ఆస్తిపై ఎలాంటి ఆశ లేదు. వారు కేవలం మంచి మనసున్న అబ్బాయిని కోరుకుంటున్నారు. రే సోమయ్య, మంచి మనసా? మంచి మనసుతో అన్నం వండగలమా? మనకు ధనం కావాలి. సరి ఆ ఊరు ఎంత దూరంలో ఉంది? పెళ్లి చూపులకి వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది? బండి అద్దె ఎంతవుతుంది? అయ్యా, ధర్మవరం సుమారు 15 కోసుల దూరంలో ఉందండి. బండికి 10 వరహాలు ఖర్చవుతాయి. 10 వరహాలు ఖర్చవుతాయన్న మాట వినగానే ధనయ్యకి గుండె ఆగిపోయినంత పనైంది. 10 వరహాలా? అంత డబ్బు బండికివ్వడం కంటే
ఆ డబ్బుతో కొన్ని నెలలు పప్పు ఉప్పు కొనుగోలు చెయ్యొచ్చు. వద్దొద్దు, మనం నడుచుకుంటూ వెళ్దాం. రే సోమయ్య, ఆ 10 వరహాలు నువ్వు నీ జీతం నుంచి ఇస్తావా? ఇవ్వలేవు కదా. ధనయ్య చెప్పింది నిజమేరా, మనం నడుచుకుంటూ వెళ్దాం. నడక ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక్క బండి అద్దెతో ఇంత పెద్ద ధనాన్ని వృధా చేయడం మనకి తగదు. అమ్మా, 15 కోసులు నడవాలంటే 2 రోజులు పడుతుంది. చీకట్లో ఎలా నడుస్తాం? దారిలో జంతువులు కూడా ఉండొచ్చు. నువ్వు ముందు దారి గురించి చూడు సోమయ్య. మనకు ఆహారం కూడా అక్కర్లేదు. నిన్నటి అన్నం, మిగిలిపోయిన కూర, పాత అప్పడాలు కొన్ని తీసుకుందాం. ఆకలిగా ఉంటే నీరు తాగి పడుకోవచ్చు. ఇది మన పొదుపు ధర్మం గురించి ఇతరులకు తెలియచేస్తుంది. ధనయ్య మరియు గంగమ్మలు పాత చిరిగిన బట్టలు వేసుకుని, పాత దెబ్బతిన్న గొడుగు తీసుకుని సోమయ్యతో కలిసి ధర్మవరం వైపు నడవడం మొదలుపెట్టారు. సోమయ్యకు నడున్నొప్పొచ్చింది. కాని ధనయ్య అంటే ఉన్న భయంతో ఏమీ చెప్పలేకపోయాడు. ధనయ్య, గంగమ్మలు మాత్రం ప్రతి పైసా లెక్క పెడుతూ ప్రతి చిన్న వస్తువుని చూసుకుంటూ నడుస్తున్నారు. 2 రోజుల శ్రమతో కూడిన ప్రయాణం తర్వాత వాళ్ళు ధర్మవరం చేరుకున్నారు. ధనయ్య, గంగమ్మలు సత్యమూర్తి ఇంటి ముందు చిరిగిన బట్టలు, అలిసిన మొహాలతో నిలబడ్డారు. సత్యమూర్తి ధనయ్య కుటుంబ సభ్యుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత ధనవంతులు ఇలా దరిద్రంగా కనిపిస్తారా అని అతను అనుకున్నాడు. అయినా అతను వారిని మర్యాదగా ఇంట్లోకి ఆహ్వానించాడు. రండి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు చాలా అలసిపోయారు. దయచేసి కూర్చోండి. ముందుగా నీరు తాగి విశ్రాంతి తీసుకోండి. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ వెంటనే వారి కోసం పానీయం, అలాగే మధుర పదార్థాలు తీసుకొచ్చింది. ధనయ్య, గంగమ్మలు ఉపచారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఖర్చంతా వృధా అని వాళ్ళనుకున్నారు. గంగమ్మ ధనయ్య చెవిలో గొణుగుతూ ఇలా అంది. రే, ఈ మధుర పదార్థాలు ఎంత ఖర్చవుతాయో తెలుసా? నెయ్యి, చక్కెర, గోధుమ పిండి అన్నీ వృధానేరా. వీళ్ళు ధనాన్ని పట్టింపు లేకుండా ఖర్చు చేసేస్తున్నారు. అమ్మా, జాగ్రత్తమ్మా. ఈ పానీయాన్ని తాగే ముందు నీరెంతవరకు పోశారో చూడు. ఒకవేళ వీళ్ళు దీనిలో చక్కెర ఎక్కువ వేశారో ఆ చక్కెర మొత్తం మన శరీరంలోకి చేరి లేనిపోని రోగాలంటుకొని మళ్ళీ మనకదొక ఖర్చు. సత్యమూర్తి గారు, మీరు మా కోసం ఎందుకింత శ్రమ తీసుకున్నారు? ఇదంతా వృధా అండి. మాకు ఆకలిగా లేదు. దయచేసి ఇవన్నీ తీసేయండి. ఇంతలో గంగమ్మ లేచి ఇంట్లోని విద్యుత్ దీపాల వైపు చూస్తూ, అయ్యా సత్యమూర్తి గారు, దయచేసి ఆ దీపాన్ని ఆర్పేయండి. పగలు దీపం ఎందుకు? వెలుతురు వృధా అవుతుంది కదా, కరెంటు వృధా అవుతుంది. సరే అమ్మగారు. సత్యవతి తన తండ్రి అనుమతితో ధనయ్య కుటుంబానికి ఒక చిన్న పరీక్ష పెట్టాలని అనుకుంది. వారు ధనాన్ని ఎంత నిల్వ ఉంచుతారో తెలుసుకోవాలని ఆమె ఆశ. ఆమె మెడలో కొన్ని పాత ఆభరణాలు మాత్రమే ఉన్నాయి. కాని ఆమె ప్రకాశవంతమైన మొహం ఆమెకు మరింత అందాన్నిచ్చింది. అయ్యా ధనయ్య గారు, అమ్మగారు, మీరెంతో దూరం నుంచి వచ్చారు. నేను మీకోసం వేడి పానీయం తయారు చేస్తాను. ధనయ్య సత్యవతి అందాన్ని చూసి కనుబొమ్మలెత్తాడు. ఆమె తెచ్చే పానీయం ఖర్చు ఎంతవుతుందో అని లెక్కవేయడం మొదలుపెట్టాడు. వద్దమ్మా, నువ్వు శ్రమ తీసుకోవడం ఎందుకు? శ్రమ అంటే శక్తి వృథా, శక్తి అంటే ఆహారం వృథా. అది కాదండి, నేను మీకోసం కేవలం 1 చెంచా నెయ్యి వేసి పానీయం తయారు చేస్తాను. నెయ్యి శరీరానికి బలమిస్తుంది. నెయ్యి పేరు వినగానే కళ్ళు మూసుకున్నాడు ధనయ్య. వద్దొద్దు, నెయ్యి చాలా ధర ఎక్కువ. ఆ ధనాన్ని వృథా చెయ్యొద్దు. మాకు నీరు చాలండి. సత్యవతి గంగమ్మ వైపు చూసింది. గంగమ్మ కూడా నీరు చాలు అన్నట్టు తల ఊపింది. సరే, మీరు నెయ్యి వద్దంటున్నారు కాబట్టి నేను మీకోసం ఇంకో పని చేస్తాను. మా ఇంటి పక్కన ఒక చిన్న గుడుంది. అక్కడ ప్రతిరోజు ఒక జ్యోతి వెలిగిస్తారు. ఆ జ్యోతిని వెలిగించడానికి మా అమ్మ ప్రతిరోజు కొవ్వు నూనె తీసుకువెళ్తుంది. ఈరోజు ఆ కొవ్వు నూనె అయిపోయింది. మీరు వస్త్ర వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, మీరు ధనవంతులు కాబట్టి మీ దగ్గర నూనె, కొవ్వు కూడా ఎక్కువగా ఉండుంటాయి. దయచేసి ఆ గుడి కోసం ఒక చుక్క కొవ్వు నూనె ఇస్తారా? గుడికి సహాయం చేస్తే పుణ్యం వస్తుంది కదా.
ధనయ్య గంగమ్మలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. కొవ్వు నూనంటే వారికి బంగారం కంటే ఎక్కువ. ఒక్క చుక్క కూడా వృధా చేయడానికి వాళ్ళంగీకరించరు. ధనయ్య ఇలా అన్నాడు. ఆ, సత్యవతి, నువ్వు చాలా మంచి అమ్మాయివి. కాని నువ్వు అడిగింది నిజంగా అసాధ్యం. నేను వస్త్ర వ్యాపారం చేస్తాను, కొవ్వు నూనె వ్యాపారం చేయను. మా దగ్గర కొవ్వు నూనె లేదు. అయ్యో, మాకు కొవ్వు నూనె గురించి తెలియదమ్మా. అది ఖరీదైన వస్తువు. మేం జ్యోతినెప్పుడు వెలిగించము. వెలుతురు వృధా అవుతుంది కదా. సూర్యరశ్మి ఉన్నంత వరకు మాకు జ్యోతి అక్కర్లేదు. సత్యవతి వారి సమాధానం విని వారి నిజమైన స్వభావం తెలుసుకుంది. ఆమెకు పిసినారి స్వభావం అంటే ఎంత నిరాశ కలిగిందో తండ్రికి కన్నుగీటి చెప్పింది. సత్యవతి తల్లిదండ్రులు ధనయ్య గంగమ్మల స్వభావం చూసి ఈ సంబంధం తగదని నిశ్చయించుకున్నారు. ధనం, ఆస్తి కంటే మనిషి స్వభావం ముఖ్యమని వారికి తెలుసు. ఆ, అయ్యా ధనయ్య గారు, మీరింత దూరం నుంచి వచ్చారు. నేను మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఈ సంబంధం మాకు తగింది కాదని మేమనుకుంటున్నాము. ఏమిటి? తగినది కాదా? మీ కళ్ళున్నాయా? నేనెంత ధనవంతుణ్ణి! మీకసలు ఈ విషయం తెలుసా? నా దగ్గర 100 ఎకరాల భూముంది. మీ కూతురుకు అంతకంటే గొప్ప సంబంధం ఎక్కడ దొరుకుతుంది? మీరు పిచ్చివాళ్లలా ఉన్నారు. రే ధనయ్య, వీళ్ల దగ్గర ధనం లేదురా. అందుకే వీళ్ళు మన సంపదను చూసి భయపడుతున్నారు. నువ్వు ధనాన్ని పట్టుకుని కూర్చుంటే వీళ్ళు భయపడి ఉండుంటారు. అయ్యా ధనయ్య గారు, ధనం ముఖ్యం కాదండి, మనిషి స్వభావం ముఖ్యం. మీ పిసినారితనం మాకు బాధ కలిగించింది. మీ ఇంట్లో మా కూతురు సంతోషంగా ఉండలేదు. ధనంతో మీరు సంతోషాన్ని కొనలేరు. సరే సరే, మీకు ధనం కావాలంటే చెప్పండి. నేను 100 వరహాలిస్తాను, 1000 వరహాలు కూడా ఇస్తాను. కానీ సంబంధాన్ని మాత్రం తిరస్కరించకండి. ఈ రోజు పెళ్లి చూపులు ఆగిపోతే మళ్ళీ ఇంకో అమ్మాయిని వెతకాలి. దానికెంత ఖర్చవుతుందో తెలుసా? అయ్యా, మీరిచ్చిన వరహాలు మాకు అక్కర్లేదండి. మా కూతురు సంతోషం మాకు ముఖ్యం. దయచేసి మీరు వెళ్ళవచ్చు. ధనయ్య గంగమ్మలు కోపంతో అవమానంతో సత్యమూర్తి ఇంటి నుంచి బయటికొచ్చేశారు. వాళ్లు సోమయ్య వైపు చూశారు. సోమయ్య తలదించుకున్నాడు. తిరిగి సంపన్నపురం వైపు నడుస్తున్నప్పుడు ధనయ్యకు అవమానం గుండెను బాధించింది. 15 కోసులు నడవడం, ఆకలితో ఉండడం కంటే తిరస్కరణ అతనికి మరింత బాధ కలిగించింది. రే సోమయ్య, నువ్వెందుకు మాకీ సంబంధం గురించి చెప్పావు? అంతా నీ తప్పే. ధనం లేని వాళ్ళు ధనవంతుల్ని తిరస్కరించడం ఏంటి? గంగమ్మ కూడా కోపంగా సోమయ్య వైపు చేయి చూపిస్తూ, నువ్వెక్కువ మాట్లాడకు. నీకు జీతమిచ్చేది అందుకేనా? అమ్మగారు, మీరు నన్ను శిక్షించినా సరే నేను నిజం చెప్తాను. సత్యవతి చాలా మంచి పిల్ల. ఆమె తెలివిగలది. ఆమె ఒక్క చుక్క నూనె అడిగినప్పుడు మీరు నిజంగా ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలని అడిగిందండి. మీరు కేవలం ధనాన్ని నిల్వ ఉంచుకోవడానికే జీవిస్తున్నారు. ధనయ్య ఆలోచనలో పడ్డాడు. సత్యవతి అడిగిన ఒక్క చుక్క కొవ్వు నూనె అప్పుడతనికి కొన్ని లక్షల ధనం కంటే ఎక్కువ విలువైందిగా కనిపించింది. ఆ చిన్న పరీక్ష తన పిసినార్తనాన్ని ఎలా బయటపెట్టిందో అతనికి అర్థమైంది. 2 రోజులు నడిచి సంపన్నపురం చేరుకున్నారు. ఆ రోజు రాత్రి ధనయ్య తన గదిలో ఒంటరిగా కూర్చుని తను సంపాదించిన ధనం వైపు చూశాడు. ఆ ధనమంతా అతనికి నిస్సారంగా కనిపించింది. నేను ఇంత ధనం సంపాదించానా? మరి ఎందుకు ఒంటరిగా ఉన్నాను? ఎందుకందరూ నన్ను అవమానిస్తున్నారు? నా ధనం నాకు సంతోషాన్నివ్వలేదు. సోమయ్య, సత్యమూర్తి, సత్యవతి చెప్పింది నిజమే. మరుసటి రోజు ఉదయం ధనయ్య తన తల్లి గంగమ్మ దగ్గరికెళ్లాడు. అమ్మా, మనం తప్పు చేశామమ్మా. ధనాన్ని దాచుకోవడమే తప్ప ఉపయోగించడం తెలియలేదు. ఈ రోజు నుంచి మనం మారాలి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పిచ్చివాడివి అయ్యావా? ధనాన్ని ఖర్చు చేస్తావా? అవునమ్మా, ఖర్చు చేయాలి, కానీ మంచి పనుల కోసం. ధనయ్య మొదటగా సోమయ్యను పిలిపించాడు. అతనికి మంచి జీతం, కొత్త బట్టలు ఇచ్చాడు. ఆ తర్వాత ధనయ్య అతని ఇంటి దరిద్రాన్ని తీర్చాడు. ఇంట్లో కొత్త దీపాలు వెలిగించాడు. పాలు, నెయ్యి వాడ్డం మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో మొదటిసారిగా వెలుతురు, సంతోషం కనిపించాయి.
ధనయ్య ఆ తర్వాత సత్యమూర్తి దగ్గరికెళ్ళాడు. 2 బంగారు నాణేలు తీసుకుని వాటిని సత్యమూర్తి చేతిలో పెట్టాడు. సత్యమూర్తి గారు, నేను మీకు లంచం ఇవ్వడం లేదు. ఇది కేవలం మీ మర్యాదకు ప్రతిఫలం. మీ తెలివి నా కళ్ళు తెరిపించింది. నేను మారానండి. దయచేసి నాకు మీ కూతురుతో మరొకసారి మాట్లాడే అవకాశం ఇస్తారా? సత్యమూర్తి ధనయ్య ప్రవర్తన చూసి సంతోషించాడు. సత్యవతి ధనయ్యతో మాట్లాడింది. అయ్యో ధనయ్య గారు, మీరిప్పుడు నిజమైన ధనవంతులుగా కనిపిస్తున్నారండి నాకు. ధనాన్ని పట్టుకుని కూర్చునే వ్యక్తి పేదవాడు, ధనాన్ని పంచుకునే వ్యక్తి ధనవంతుడు. నాకు మీ ధనం అక్కర్లేదు, మీ ఉదారమైన మనసు కావాలి. కొన్ని రోజులకు ధనయ్య సత్యవతిల పెళ్లి జరిగింది. వారి పెళ్లి చాలా వైభవంగా జరిగింది. ధనయ్య తన పిసినార్తనాన్ని పూర్తిగా వదిలి ఉదార స్వభావాన్ని అలవర్చుకున్నాడు. అతను కేవలం తన కుటుంబానికే కాకుండా ఆ ఊర్లోని పేదవారికి కూడా సహాయం చేశాడు. అతడు ధనాన్ని సంతోషాన్ని కొనడానికి మాత్రమే ఉపయోగించాడు. ధనాన్ని నిల్వ ఉంచుకోవడం జీవితం కాదని, పంచుకోవడంలో ఉన్న ఆనందమే నిజమైన సంపద అని అతను తెలుసుకున్నాడు. ధనాన్ని నిల్వ ఉంచుకోవడం కాదు, దాన్ని మంచి పనుల కోసం, సంతోషాన్ని పంచడానికి ఉపయోగించడమే నిజమైన సంపద. మనిషి విలువ అతని ధనంలో కాదు, అతని మనసులో ఉంటుంది. పిసినారితనం మనిషిని ఒంటరిని చేస్తుంది. ఉదారత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.